హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అమరావతి రూపకర్త వారే వెమ్నా ఆయన్ను స్మరించాలి అంటూ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అందజేసినటువంటి అంశం. అమరావతి రూపకర్త వారే వెమ్నా వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు ఆయన్ని స్మరించాలి అనేటువంటి ఈ చారిత్రక అంశం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. ఇక వినండి. అమరావతి రూపకర్త వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు ఆయన్ని స్మరించాలి. ఇక వినండి. అమరావతి అనే చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రానికి రూపకల్పన చేసిన మహనీయుడు మన వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు. పరిపూర్ణ నాయకత్వానికి ప్రతీక ఆయన జీవితం. వెంకటాద్రి నాయుడి 296వ జయంతి ఈ సందర్భంగా ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని స్మరించుకోవటం మన బాధ్యత. వెంకటాద్రి నాయుడు 1761లో జన్మించారు. చిన్న వయసులోనే పరిపాలనా బాధ్యతలు చేపట్టి 1773 నుంచి 1816 వరకు దాదాపు 33 సంవత్సరాల పాటు ఆదర్శవంతమైన పాలన అందించారు. ఆయన పరిపాలనలో గుంటూరు, కృష్ణా ప్రాంతాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా, ధార్మికంగా అభివృద్ధి చెందాయి. 552 గ్రామాలు ఆయన సమర్థవంతమైన ఏలుబడిని చవిచూశాయి. పాలనా దక్షతకు ప్రతిరూపం ఆయన. చింతపల్లి రాజధానిగా పాలన ప్రారంభించిన వెంకటాద్రి నాయుడు తర్వాత ధాన్యకటకం, అదే నేటి ధరణికోట, దానికి రాజధాని మార్చి అక్కడే అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే ఆ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించటం ఆయన దూరదృష్టికి నిదర్శనం. విశాలమైన రహదారులు, మార్కెట్లు, నీటి వనరులు, రాజభవనాలు అన్నీ సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా నిర్మించారు. ఆయన నేతృత్వంలో అమరావతి ఒక విలువల నాగరికతగా ఎదిగింది. వాణిజ్య కేంద్రంగా, ముఖ్యంగా వజ్రాల వ్యాపారానికి గుర్తింపు పొందింది. ఆయన నిర్మించిన వైజయంతి మహల్ వంటి నిర్మాణాలు ఆ కాలపు వాస్తు వైభవానికి ప్రతీకలు. వెంకటాద్రి నాయుడు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేసిన మరో విశేషం ఆయన దానగుణం. 11,000 ఎకరాలకు పైగా భూమిని దానం చేశారు ఆయన. సంపద సమాజానికే చెందాలనే భావనను ఆచరణలో చూపించారు. ధార్మిక సేవల్లో ఆయన చేసిన కృషి అపారమైనది. కృష్ణా, గుంటూరు డెల్టా ప్రాంతంలో 100కు పైగా దేవాలయాలను నిర్మించి పునరుద్ధరించి ఆధ్యాత్మిక చైతన్యానికి బలమైన పునాది వేశారు. అమరలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం, మంగళగిరి పానకాల స్వామి గాలి గోపుర నిర్మాణం ఆయన చేపట్టినవే. చేబ్రోలు, పొన్నూరు, వైకుంఠపురం ఇటువంటి ప్రాంతాల్లోనూ అనేక ఆలయాలను నిర్మించారు ఆయన. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పిండారీల దండయాత్రలను వెంకటాద్రి నాయుడు సమర్థంగా అడ్డుకున్నారు. తండ్రి జగ్గయ్య పేరుతో జగ్గయ్యపేట, తల్లి అచ్చమ్మ పేరుతో అచ్చంపేటలను అభివృద్ధి చేసి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చాటారు. సాహిత్యం, కళల పట్ల ఆయనకు విశేష గౌరవం ఉండేది. పండితులను సన్మానించేవారు, నిత్యాన్నదానాలు నిర్వహించేవారు. బ్రిటిష్ సర్వేయర్ జనరల్ కోలిన్ మెకన్జీ 1797లో అమరావతిని సందర్శించి నగర నిర్మాణాన్ని ప్రశంసించడం విశేషం. వెంకటాద్రి నాయుడు జీవిత చరమాంకంలో భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి అన్నదాన సత్రాలను స్థాపించారు. చివరికి అమరేశ్వరుడి పాదాల చెంత శేష జీవితం గడిపారు. పాలన అంటే అధికార ప్రదర్శన కాదు, ప్రజల సేవ. సంపద అంటే స్వార్థానికి కూడబెట్టడం కాదు, సమాజానికి వినియోగించటం. అభివృద్ధి, సంస్కృతి, భక్తి వీటన్నిటి సమన్వయమే ప్రజారంజకమైన పాలన అన్న సందేశం ఇస్తుంది వెంకటాద్రి నాయుడు జీవితం. నాయకత్వానికి కొత్త నిర్వచనం అవసరమైన ఈ కాలంలో
వెంకటాద్రి నాయుడి పాలన మార్గదర్శకం. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అంటూ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అందజేసిన ఈ సంస్మరణాంశం అమరావతి రూపకర్త వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు ఆయన్ని స్మరించాలి అంటూ అందజేసిన ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశమును మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.